ఉమ్మడి ప్రకాశం మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణం శ్రీరామ్ నగర్లో అనుమానాస్పదంగా కార్మికుడి మోంజులా రామ్ లస్కర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై మృతుడి స్నేహితుడు సద్దాం హుస్సేన్ లస్కర్ కొమరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోంజులా రామ్ మాహీ ఫ్యాషన్స్ సంస్థలో మగ్గం పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన మోంజాలారం ఉదయం లేవడంతో యజమానులు అనుమానం వ్యక్తం చేసి సహచరులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి శవ పరీక్షకు తరలించారు. ఇక శవ పరీక్షలో ఎలాంటి అంతర్గత గాయాలు కనిపించకపోవడంతో వైద్యులు 2 రోజులుగా అతిగా మద్యం సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా గుండెపోటుతో మృతి సంభవించిందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. పూర్తి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి అసలు కారణం తెలియనుందని దర్యాప్తు అన్ని కోణాల్లో కొనసాగుతోందని డీఎస్పీ నాగరాజు ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామరెడ్డి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి జీవనోపాధి నిమిత్తము ఖమ్మం పట్టణంలో కొంతమంది బెంగాల్ నుండి వచ్చిన కార్మికులు ఈ మహిళల దుస్తులకు సంబంధించిన నగిషి వర్కులు అంటే బొటిక్ అనేవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు బెంగాల్ వాళ్ళు మంచి ఫేమస్ గా దానికి ప్రఖ్యాతి చెందుతున్నారు. ఆ క్రమంలో గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసుకుంటూ ఈ మధ్య కాలంలో మొన్న 1వ తేదీన కొమరోలులోని మహీ ఫ్యాషన్స్ లో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడన్న విషయాన్ని కూలంకషంగా దర్యాప్తు చేసి దానిపైన తుది నివేదికని అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుమానాలు తీర్చడానికి పోలీస్ శాఖను రెవెన్యూ శాఖ సిద్ధంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి పశ్చిమ బెంగాల్కు చెందిన లస్కర్ అనే ఒక వ్యక్తి కొమరోలు ఏరియాలో మహీ ఫ్యాషన్స్ దాంట్లో 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి ఖమ్మంలో పనిచేస్తున్నాడు. అతను తెలిసిన వ్యక్తి ద్వారా అక్కడికి వచ్చి ఈ జాకెట్లకు కానీ కొంత నెగిషి వర్క్ అతను ఎక్స్పర్ట్. అక్కడ మహీ ఫ్యాషన్స్లో అతను పనిచేస్తూ ఉండేది, అక్కడే రెసిడెన్స్లో ఉండేది. ఈ క్రమంలో అతను 20వ తారీఖు అతను ఎక్కడైతే జాగాలో ఉన్నాడో అక్కడే అతను చనిపోయి ఉండటం జరిగింది. సో 20వ తారీఖు వీళ్ళు వెళ్ళి చూసేసరికి అతను మరణించున్నాడు. సో ఆ సమాచారాన్ని కొమరోలు పోలీస్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది. సో అది మరణాన్ని కొంచెం 174 అంటే అన్యాచురల్ డెత్ కింద మనం కేసు నమోదు చేశాము. అంటే కొమరోలు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. నమోదు చేసి 6/26 అండర్ సెక్షన్ 194 BNS కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాని మీద శవ పంచనామా కూడా చేయడం జరిగింది. శవ పంచనామాలో డిస్కషన్లో కూడా ఇది హార్ట్ అటాక్ వల్ల కానీ లేదా ఏదన్నా డిహైడ్రేషన్ కానీ లేదా ఇంకేదన్నా ఆత్మహత్య రూపంలో కానీ లేదా ఇంకేదన్నా అడ్మినిస్ట్రేషన్ ఎవరన్నా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. కానీ పశ్చిమ బెంగాల్కు చెందిన లస్కర్ అనే